హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు భమిడిపాటి గౌరీశంకర్ విరచిత అంశంగా కానమూకు కథావచనం శతజయంతి మహామహులు శీర్షికలో భాగంగా ఆలూరి బైరాగి శతజయంతి నివాళి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఆలూరి బైరాగి శతజయంతి నివాళి. ఇక వినండి. మానవతావాద గొంతుక. బతుకులోని కష్టసుఖాల బహురూప వర్ణనకు కవిత్వంగా మలుచుకున్న వైవిధ్య సాహితీ స్రష్ట ఆలూరి బైరాగి. ఆయన జీవితం స్వేచ్ఛా ప్రియత్వపు గమనం. ఆయన కవిత్వం అస్తిత్వవాదం నుంచి సామ్యవాదం దిశగా సాగిన ప్రయాణం. ఆలూరి బైరాగి శతజయంతి సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఆ మానవతావాద గొంతుక పరిచయాన్ని ఈ విధంగా: బైరాగి మబ్బుల్లో పసిపాపల నవ్వులను చూడగలిగారు. కొండలపైన కులికే కిరణాలకు మురిసిపోగలిగారు. అడవులలో వికసించే నవ్వులకు పరవశించగలిగారు. బైరాగి ఓ క్లిష్ట ప్రశ్న, నిగూఢ ప్రహేళిక, దుర్భేద్య పద్మవ్యూహం అనే నార్లవారి వ్యాఖ్యానం ఆలూరి బైరాగి వ్యక్తిత్వానికి దర్పణం. సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న బైరాగి 1925 నవంబర్ 5న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. తండ్రి వెంకట్రాయుడు, తల్లి సరస్వతి. బైరాగికి ముందు 2 బిడ్డలు పుట్టి చనిపోయారు. 3వ సంతానంగా జన్మించిన ఆయనకు 3 తమ్ముళ్ళు: భాస్కర్రావు, గురవయ్య, ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు సత్యం. వారితో పాటు 3 చెల్లెళ్ళు ఉన్నారు. బైరాగి పెద్దగా చదువుకోలేదు. ఆయన పాండిత్యం అంతా స్వాధ్యాయనమే. తండ్రి దేశభక్తుడు కావటంతో హిందీ నేర్పించారు. అదే తరువాతి కాలంలో బైరాగికి జీవనోపాధి చూపింది. హిందీ చందమామకు సంపాదకుని చేర్చింది. ఇందుకు బైరాగి పినతండ్రి విజయ చక్రపాణి తోడ్పడ్డారు. అయితే బైరాగికున్న స్వేచ్ఛాప్రియత్వం వల్ల చందమామ నుంచి తప్పుకున్నారు. బైరాగి తన 15వ ఏటే హిందీలో కవిత్వం రాశారు. వాటిని పత్రికలు ప్రచురించాయి. తన కవితా వ్యాసాంగం తొలినాళ్లలోనే ఫలాయన్ అనే హిందీ కవితా సంకలనాన్ని ప్రచురించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, ఉర్దూ భాషల్లో బైరాగికి ప్రవేశం ఉంది. బెంగాలీ కవి జీవనానంద దాస్ అంటే ఎనలేని ఇష్టం. ఆయన ప్రభావం బైరాగి కవిత్వంలో కనిపిస్తుంది అంటారు సాహితీ విమర్శకులు. తెలుగులో ఆలూరి తొలి కవితా సంకలనం చీకటి నీడలు ఆయన రచనల్లో అత్యంత ఖ్యాతి పొందింది. అలాగనే నూతిలో గొంతుకలు అనేది సమాజంలో ఆకలి, దరిద్రం విచ్చలవిడిగా విలయతాండవం చేస్తుంటే మానవ శ్రమ దోపిడీతో నిర్మితమైన తాజ్మహల్ను పడగొట్టండోయ్, రాయి రాయి విడగొట్టండోయ్ అంటూ తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చారు బైరాగి. తెలుగు కవితాకన్యకు నవ్య పదప్రయోగ అలంకరణ చేసిన బైరాగి సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని భద్రపరుచుకున్నారు. అస్తిత్వ సామ్యవాద భావాలు ఆయన కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తాయి. నరునికి మూలమంత్రం ప్రేమ, నరునికి గుర్తు తంత్రం కరుణ అని
ఓ ప్రేమపూరిత మానవతామూర్తిని ఆగమగీతిలో ఆవిష్కరించిన నిరాడంబర జీవి ఆలూరి బైరాగి. ఆయన గొప్ప కథా రచయిత కూడా. దివ్య భావనం అనే దాని పేరిట ఒక కథా సంపుటిని ప్రచురించారు. ఆంగ్లంలోనూ నవల రాసిన అది అముద్రితంగానే ఉండిపోయింది. బైరాగి 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. రహస్య సమావేశాల ఏర్పాటు, కరపత్రాల పంపిణీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించారు బైరాగి. అదే సమయంలో ఎంఎన్ రాయ్ ఆలోచనలు, సిద్ధాంతాలు ఆయన్ని విపరీతంగా ఆకర్షించాయి. ఆ ప్రభావం చీకటి నీడలు, ధ్వంసవాదం, పేదల పక్షం అనే రచనల్లో ప్రతిబింబిస్తుంది. రాయ్ నెలకొల్పిన రాడికల్ డెమోక్రటిక్ పార్టీకి జీవితాన్ని అంకితం చేశారు ఆయన. బైరాగి స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి. ఎవరైనా పంధా మార్చుకోమని సలహా ఇస్తే చిరునవ్వే సమాధానంగా వచ్చేది. సన్మానాలను, సోత్కర్షలను, కృత్రిమ సానుభూతి సందేశాలను నిరసించి అవకాశవాద ఆర్భాటపు అభినందనలను నిష్కర్షగా తిరస్కరించిన కవి బైరాగి. కృత్రిమదారులు పరచిన సమాజపు జీవన ప్రయాణంలో కాగితపు పుష్పాల మెరుపులను, ప్లాస్టిక్ పువ్వుల సువాసనలను ఆఘ్రాణించి ఆనందించే నాగరికతకు వ్యతిరేకి ఆలూరి. ఏదో రాస్తున్నానని కీర్తి కనక సౌదపు తలవాకిట పడిగాపులు తనకు అవసరం లేదనేవారు. తన జీవితానికి మార్గదర్శకంగా నిలిచిన తండ్రి మరణం బైరాగిలో వైరాగ్యం పెంచింది. బైరాగి మరణానికి భయపడని విరాగి. మృత్యువంటే ఓ సరదా, మృత్యువంటే చిరపరిచిత మిత్రుడు ఆయనకు. మృత్యువు ఏదో ఒకటి చూచిపోయే అతిథి. వెంటపడిన అప్పు పుట్టుకలో, చావు చావులో చస్తుంది అంటారు ఆయన. 1978లో క్షయవ్యాధికి గురయ్యారు ఆయన. వైద్యం పట్ల ఆసక్తి చూపలేదు. మకాం హైదరాబాదుకు మార్చారు. ప్రతి హృదయం శివనిలయం, ప్రతి మానవుడు ఒక తీర్థం, ఇదే సకల జ్ఞాన సుమ పరిమళాల పరమార్థం అని ఎలుగెత్తిన ఆ మానవతావాదపు గొంతు అదే ఏడాది సెప్టెంబర్ 9న మూగబోయింది. బైరాగి మరణానంతరం 1984లో ఆయన ఆగమగీతికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఇదండి ఆలూరి బైరాగి శత జయంతి నివాళిగా భమిడిపాటి గౌరీశంకర విరచిత ఈ అంశాన్ని కానమోకు కథావచనం శత జయంతి మహామహులు అనే శీర్షికలో భాగంగా వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.